వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. ఎక్కువగా పాడకపోవడానికి రీజన్ ఏంటంటారు? నేనేమి హిందీ సాంగ్సే పాడలేదు అస్సలు. ఎందుకంటే లతా మంగేష్కర్ నాకు మానసిక గురువు అనుకున్నాను. ఆవిడ పాటలే పాడాను. ఓకే. ఇప్పుడు ఆవిడ కంటే ఎక్కువ అంటున్నారు నన్ను. ఆవిడ గొంతు కంటే మీ గొంతు ఇంకా బాగా ఉంటుంది. ఎవరే చెప్పినా నాకేమీ లేదండి. అన్నిటికీ తల వంచి నమస్కారం అంతే. ఓకే. అంతకంటే పట్టించుకోనండి. జ్ఞాపకం ఉండదు. ఇందులోంచి వచ్చి ఇందులోంచి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అంత తీరిక కూడా లేదు కదమ్మా, ఫుల్ బిజీగా ఉన్నారు కదా. అది అలా అలవాటు అయిపోయింది. ఓకే. సినిమా పాటలు ఇంట్లో కొంచెం అందరి దగ్గర ఉన్నవే కదా, తల్లిదండ్రులకి సినిమా పాటలు వద్దు అని. అలాగే మా ఇంట్లో కూడా అయింది. నేను ఏకంగా ఈ సినిమాకే వచ్చేసాను. ఇందులోనే ఎంతో ఉన్నత స్థాయి అయిన హిమాలయ పర్వతాన్ని ఎంత ఎత్తు ఎదిగిపోయారు. చాలా. హిందీ సింగర్ అయిన మొహమ్మద్ రఫీ గారితో కూడా ఒక తెలుగు సాంగ్ పాడారు కదా. చాలా నేడే చాలా ఇష్టం అండి. మొహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం. ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది వాయిస్లో. ఇప్పుడు చిక్కీ గారు ఉన్నారు, ఆవిడ వాయిస్లో ఒక మెలోడీ ఉంది. ఆవిడ పాడినట్టు పాటలు ఎవరు పాడలేదంటే ఆ వైబ్రేషన్ ఆవిడ కొడుతున్నది అంతే. ఏరువాక సాగాల మరి ఎవరు పాడతారండి? పాడతా. ఏరువాక సాగాల అన్నో చిన్న అంట. ఆవిడ గొంతులో ఇంకోటి అనుకోండి, ఇది చప్పగా ఉంటుంది. అలాగా కొన్ని కాంపిటీషన్లో పెట్టేస్తారు. అందరిది మనం వినాలండి. విని బాగుందమ్మా, వాళ్ళు ఇక్కడ వచ్చి పాడి మార్కులు తెచ్చుకొని ఇవాళ సినిమాలో పాడాలి అంటే చాలా టైం పడుతుందండి. మామూలుగా గప్పన ఇచ్చారు. పాత రోజుల్లో అంటే ఎవరు ఉండేవారు కాదు పాడడానికి మా గొంతుకలు. ఇది ఎక్కడ కని విని ఎరగని లాంటి గొంతుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది ఏమిటో నాకే తెలియదండి, నిజంగానండి. అలాంటిది ఇచ్చి భగవంతుడు ఒక మంచి గొంతుక ఇచ్చి ప్రజలందరూ ఆ పాటకి మయమరిచి ప్రస్తుతం లాలి లాలి అనుకోండి, ఎలా వటపత్ర సాయి ఎంత పాపులర్ అయిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర దాకా అమెరికా దాకా పాకింది. అక్కడికి టూర్లు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ పాడారు కదా. అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ అటు వెళ్ళినప్పుడు బాగా పాడేవాళ్ళు కదా. ఎక్కువ అంటే ప్రేక్షకులు పాడించుకునేవాళ్ళు ఈ సాంగ్స్ బాగా మీ దగ్గర నుంచి కూడా. ఓకే. వస్తూ ఉంటాయి, జారిపోతుంటాయి. ఆ బిస్కెట్లు పాలు అంతే. ఖానా కూడా చేసేదాన్ని కాదు. బిస్కెట్లు పాలు తాగడం, మళ్ళీ పాట పాడడానికి వెళ్ళిపోవడం. అంటే నేర్చుకుంటూ ఉంటాం. రిహార్సల్స్ ఎక్కువ, రిహార్సల్సే ఎక్కువ, రికార్డింగ్స్ తక్కువ. ఈ టైం అంతా రిహార్సల్స్. రాత్రి సాయంత్రం 7 నుంచి రికార్డింగ్లు. అలా ఏవో ఉండేవి వాళ్ళకి మనకి అంతగా జ్ఞాపకం లేదు. ఆ పల్లెటూరు కదా విజయనగరం అంటే అప్పుడు. ఇప్పుడు టౌన్షిప్లో ఉంది, అడుగు పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు వెళ్ళారా ఈ మధ్య ఏమన్నా? వెళ్ళానే, అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నా. వెళ్ళాను. పౌర సన్మానం చేశారు నాకు. మహారాజు కదా. మీరు పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి కదా, అన్ని పాటలలో మీకు నచ్చిన పాట అంటే అన్నీ చెప్తారు మీరు. కాకపోతే మనం అనుకోలేమండి. మీకు ఏ పాట ఇష్టం అంటే, నీకే పాట ఇష్టం, నాకు ఈ పాట ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అంటాం. చెప్పలేము. ఫలానా పాట అప్పుడు కొంత 4 రోజులు పాడుకుంటుంటాం.
ఐదో రోజు ఇంకో పాట సాధించి అది పాడుకుంటుంటాం. పాడుకుంటూ ఉంటాం. అంతే కదండి. పాట గాలిలో తేలే పాట. పాట పాడుమా కృష్ణ అది మాత్రం ఎప్పుడు మరిచిపోలేరు ఎవరును. రాజేశ్వరరావు గారిది. ప్రతి వారు ఇంకా బాలు అయితే ఎంతలా పాడతాడో ఆ పాట పాపం. చాలా ఒక మంచి మణిరత్నం మనం కోల్పోయామండి. బాలు మిస్సింగ్ చాలా కష్టమైపోయింది. కూడా పాడేవాడికి మంచి హెల్ప్గా ఉండేదండి. ఆయనతో పాడడం అనేది కూడా అలాగే ఎంజాయ్ చేశారు. పాడినప్పుడు నేను అతనికి గెంతులేసి నేను గెంతులేసి రికార్డింగ్ రూమ్లో, స్టేజీల్లో కాదు, స్టేజీల్లో ఎన్నైనా చేస్తాడు ఆయన. రికార్డింగ్ రూమ్లో అతను ఏదో అమ్మ దొంగ అంటే వాడికంటే ఎక్కువగా అమ్మ దొంగ అనేది ఇలా ఏదో పోటీలుగా పాడేవాళ్ళం. అప్పుడు అన్నీ అలా అప్పారావు అని మ్యూజిక్ డైరెక్టర్. ఆ తరం అయిపోయింది, ఇంకో తరం వచ్చింది. అందులో అప్పారావు ఆయన్ని కొన్ని రోజులైంది. సుశీల్ గారు మీరు ఇదే పాడాలి అని. జనం ముందు స్టేజ్ మీద అది పాడబట్టాడే. వేసుకో బుల్లోడ ఇప్ప సరయి అని పాడబట్టాయి. అబ్బో మీరు పాడాలి, బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. నేను పెద్ద ముస్తాయి అమ్మమ్మలాగా పాడేదాకా విడిచేవాడు కాదు. ఆ స్టేడియం అంతా గెంతులే. ఒక్కసారి అందుకున్నారంటే ఇంక అందరూ ఎగరటం ఎట్లే ఉంటది, ఆ జోష్ అలా ఉంటది. అంటే అందులో చిదిలో దూకేశారు అంతే మరి. అంటే అన్ని రకాల పాటలు పాడాలి కదా. ఏదో అలా ఆడుతూ పాడుతూ వచ్చేసాను. ఇప్పుడు వయసు వచ్చింది, పాట ఉంది, ఎవరు కూర్చొని ఎంతసేపు పాడతాం క్లాసికల్ లాగా. ఏంటంటే ఆ రోజుల్లో ఎన్నో పత్రికలలో కానీ రాసేవాళ్ళు కదా, అంటే ఊరికే గాలి వార్తల్లాగా మీకు జానకి గారికి ఒక పోటీ ఉంది, సో ఇద్దరు కూడా పాటలు పాడడంలో వీళ్ళిద్దరు ఒకరినొకరు పోటీ పడుతూ వెళ్తున్నారు మీరు అనుకుంటున్నారు. మాలో ఏమీ లేదు, అదే ఇద్దరు సరదాగా ఉంటాం. నేను ఒక ట్రస్ట్ పెట్టి జానక్కే ఇచ్చాను ఫస్ట్ అవార్డు. అవునమ్మా, సుశీల్ అవార్డు జానక్కే. నెంబర్ 1 ఆ పిల్లే. సుశీల పాడుతుంది కొన్ని పాటలు, ఎందుకంటే ఫ్యామిలీ టైపు అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు జానకి అని పిలిచగానే జానకి టైం కొన్ని ఉంటాయి, అలాంటి సుశీల్ చేసి పాడిద్దామని. సరే రండరా వేసుకో ఇప్పసారి ఇలాంటిది. ఈ సాంగ్స్ నాకు సుశీల్ గారే పాడాలి అనేది విజయలలిత. ఏదో ఒక వెరైటీ కోసం ట్రై చేస్తారు. అది ఎంత చెప్పుకున్నా తరగదండి సంగీతం. ఇప్పుడు ఈ తరం అయిపోయిందంటే ఇంకో తరం వస్తుంది, అందుకు వింటాడు కదా, అందులో ఏదైనా పట్టొచ్చు కదా మీకు. ఇప్పుడు కొద్దిగా మారుతుంది, మా తరం కొంచెం ఫేడ్ అవుతుంది. అంటే ఉన్నారు పిల్లలు చేసి పాడిస్తుంటారు, వాళ్ళ తృప్తి కోసం అది, కానీ అది బయటికి రావాలని ఉండదండి. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. అంత పిల్లలు అంత కష్టపడలేరు. వాళ్ళు ఆట ఆవలింత వస్తుంది వాళ్ళకి, ఇంకేం ఇస్తుంటారు. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. పాడితే ఆవలింత వస్తుంది, పడుకుంటే అమ్మ కొడుతుంది, చదవకపోతే మాస్టర్ తిడతాడు. ఇన్ని విషయాలు వాళ్ళు తట్టుకొని రావడం ఆ చిన్న పిల్లలు ముద్దుగానే ఉంటుంది, కానీ అక్కడ ఎంత వర్క్ జరుగుతోంది. వర్క్ కోసం ఎవరు కష్టపడుతున్నారు, సిన్సియర్గా కష్టపడాలి. మా నాయన మేము పాట కచేరి అక్కలు అందరికీ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోబెట్టాడు అక్కడ. వాళ్ళు బాగా పాడిస్తున్నారని నేను ఇక్కడ ఏడుస్తాను, ఎవరు నాకంటే బాగా పాడకూడదని.
అలా కొంచెం వెర్రితనాలు ఉన్నాయి నా దగ్గర. తర్వాత నాకు వచ్చేసింది ఆ పాట. తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ పాట వచ్చింది నాకు, నీదే రాదా, వాణిశ్రీ పాడింది. ముందు అలా వస్తుంది, అప్పుడు అనుకోలేదు. ఆ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అనుకోలేదు నేను అంత పాడతాడని. సింగర్స్ కొంతమంది అయితే